నమస్తే, నేను మీ కస్తూరి. మనం ఈరోజు బుక్కరాయ సముద్రంలో అయితే ఉన్నామండి, నేరేడు పంట దగ్గర. మనతో అయితే సురేష్ గారు అయితే ఉన్నారండి. నేరేడు పంటకు తగిన ఎంత పెట్టుబడి పెట్టారు ఏంటి అని ఆయన మాటలు అయితే కనుక్కున్నాము. నమస్తే సురేష్ గారు. సార్, మీరు ఈ పంట పెట్టి ఎన్ని రోజులు అవుతుంది సార్? మొక్క ఇప్పటికి 4 సంవత్సరాలు పడింది. 4 సంవత్సరాలు. మొన్న సంవత్సరం 20,000 30,000 అమ్ముకున్నాను. పెద్దగా రాలేదు. ఈ సంవత్సరం కాపు వస్తుంది. ఈ సంవత్సరం కూడా సరిగ్గా రాలేదు. వస్తే 4 లక్షలు 5 లక్షల రూపాయల పంట వస్తుంది. 1 లక్ష రూపాయలు పంట పెట్టుబడి అవుతుంది. మార్కెట్ రేట్ అది. వాళ్ళు ఏమైనా చేసుకొని వాళ్ళు వేరే వాళ్ళకి అమ్మేస్తాం. మనం అమ్మేకి లేదు. పోయేకి లేదు. మనము వాళ్ళు బెంగళూరు హైదరాబాద్కి ఇస్తారు. అట్లా చెట్లు పట్టి ఇన్ని కాయలు అవుతాయి, ఇన్ని కేజీలు అవుతాయి అట్లా ఇది మనం చెప్పేస్తాం అన్నమాట. అప్పటికి 4 లక్షలు 5 లక్షల వరకు విలువ ఉంది దీనికి. పండాలంతా 4 లక్షలు పంట ఒక్కసారి వచ్చేది పంట. మార్చి కల్లా అయిపోతుంది. మార్చి ఏప్రిల్ కల్లా ఏముండదు. అంతవరకు ఖాళీ అయ్యేది. టైం ఒక్కసారే దీనికి వచ్చేది. చీనాకాయలు మాత్రం 2 సార్లు రాదు. ఇది సీజన్ వస్తుంది, గైరంగాలు వస్తాయి. ఒకటే పంట ఇది. నష్టపోతే ఏమన్నా మీకు ఏదో ఆదుకున్న వాళ్ళే లేదు. ఇంతకుముందు ఆదుకుంటుంటారు, ఇప్పుడు ఏం లేదు. ఇట్లా చెట్లకి ఇచ్చినారు మేడం. ఇంతకుముందు చీనా చెట్లకి ఇచ్చినారు, కందికి ఇచ్చినారు, చెనిక్కాయకి ఇచ్చినారు. గవర్నమెంట్ రాజశేఖర రెడ్డి కొడుకున్నాం. చీనా చెట్లకు 30,000 నష్టపరిహారం ఇచ్చినాడు. ఈయన వచ్చినప్పుడు రూపాయలు లేదు. రైతు భరోసా లేదు. నేరేడు పంట అయితే పండిస్తున్నారు. ఇప్పుడు మీలాగా చాలా మంది అయితే నేరేడు పంట పండించే రైతులు అయితే ఉంటారు. వాళ్ళకు మీ వంతుగా ఏమైనా సజెషన్ ఇస్తారా? ఇస్తాను. అంటే ఏం చెప్పాలనుకుంటారు రైతులకి? మనం ఈ పంట ఎలా పెడితే బాగుంటుంది, దీనికి ఏమి మందులు వాడితే బాగుంటుంది, అలా ఏమన్నా చెప్పగలుగుతారు? చెప్తాము. వాళ్ళకి కూడా చెప్తాము. ఇట్లా కొట్టండి, ఇట్లా కొట్టి కొంచెం ఆడబెడితే వస్తారని అడుగుతారు. మనం కూడా సలహా ఇస్తాము. ఇట్లా పెడితే మంచిది, ఆ టైం ప్రకారం రావాలా అని చెప్తాము. ఒకరికొకరు రైతులు విచారించుకుంటాం అనమాట. మన ఐడియా కొద్దీ మనం చెప్తారు, వాళ్ళే ఐడియా కొద్దీ వాళ్ళు చెప్తారు. మన పని మనం చేయాలంటే. ఇప్పుడు మా ఛానల్ చూసిన రైతులకి మీరు ఏమైనా సలహాగా చెప్తారా అంటుంది? చెప్తాము. అది మాత్రం గ్యారెంటీ. ఒకరు విచారిస్తాం. నీ పంట ఎట్లుంది, నా పంట ఎట్లుంది, వచ్చి చూస్తారా అని పిలుస్తాము. మేము సర్దపడి చేసుకుంటాము. చూస్తున్నాం కదా, మీ పొలంలోనే మీరైతే ఇల్లు కట్టుకొని ప్రశాంతంగా అయితే ఉన్నారు. మీకైతే భయం లేదా? అసలు భయమే లేదు. ఫ్యామిలీ అంతా ఉంటారు ఇక్కడ. మేమంతా ఇక్కడ ఇప్పుడు 30 ఏళ్ళ నుండి ఇక్కడే ఉన్నాము. ఏం భయం అనేది లేదు. ప్రశాంతంగా ఉంటాం ఇక్కడ. అస్సలకి ఎప్పటికే కానీ దొంగతనాలు కానీ ఏమి కాదు. ఇదంతా వరి బండి ఇస్తుంటుంది. 200 మూటలు బస్తాలు అవుతుండే. ఇడిచిపెట్టేసినాం. వరి గిట్టుబాటు కాదని. ఇప్పుడు నేరేడు పంట పర్లేదా మీకు? ఇదే మంచిది. బాగా వస్తుంది. కూలీలు తక్కువ, పెట్టుబడి సేద్యాలు తక్కువ. సంవత్సరానికి ఒక పంట. గడ్డి మందు కొట్టుకొని ఏదో చేసుకుంటుంటే దాని టైం ప్రకారం నవంబర్ డిసెంబర్ నుంచి స్టార్ట్ అవుతుంది పంట అయితే. అంతే. నష్టపోతామన్న భయం అయితే నీకు లేదు నేరేడు పంటలో? 30 రూపాయలు కేజీ పోతే కూడా నష్టపోయే పరిస్థితి లేదు. అవి 300 చెట్లు పెట్టినాను. ఇప్పుడు 300 చెట్లు పెట్టినాను. అదే పరగా పెట్టినాను. అంటే మీరు ఆ పొలం కూడా మీదేనా? అంటే దాంట్లో కూడా నేరేడు పంట పెట్టారు. ఇప్పుడు ఇవి నిన్న మన 10 రోజులు 15 రోజులు అయింది నాటి. అప్పుడే పచ్చకైనా చూడండి. అంతగా లేకపోతే నేను ఎడికి పెడతాను. ఆ పంట వద్దు. ఏ పంట వద్దు, నాకు నేరేడు పంట ఒకటి ఉండాలి. సీనా చెట్లు పెట్టాలనుకంటే సీనా చెట్లు డౌన్ అయిపోయింది మార్కెట్. దేశం మీద విచిత్రమైన పంట. అప్పుడు 1,10,000 టన్ను పోయినాము. అట్లా ప్రతి ఒక్కడు ఎకరాకు దరిద్రం అంటే 30 టన్నులు అవుతాయి. బాగుంటాయి చెట్లు. దీనికైనా పెద్ద ఉండాల. 15-20 టన్నుల వరకు పండుతుంది. అప్పటికి 15 లక్షల పంట కదా. చీనాకాయలకే ఒకప్పుడు బాగా తిన్నారు. ఇప్పుడు 20-25 అట్లా జరుగుతుంది. నాకు 30 టన్నులు అవుతాయి. ఇప్పుడు రేపో మన్నాడు పీకల్లా. హోలీ పండుగ అయిపోయినాక పీకమన్నాడు మార్కెట్ వాడు. మనకి రైతుల నుండి వ్యవసాయం చేయాలంటే కూలీ 4 చేయించుకోవాలంటే మనకి ఏమి గిట్టదు. మనమే చేయాలంటే ఇప్పుడు టైం వాళ్ళకి 8కి 8:30కు 9కి వస్తారు. 1 గంట సేపు అట్లా చేస్తారు. అన్నానికి కూర్చుంటారు. అన్నానికి కూర్చున్నప్పుడు 2 గంటల సేపు, 1.5 సేపు, మళ్ళీ 12:30 నుండి టైం అడుగుతారు. మా దగ్గర సెల్ ఉంది, మీ సెల్ మాకు సంబంధం లేదంటారు. అట్లుండారు జనాలు. ఇప్పుడు 200-250 రూపాయలు కూలి ఇప్పుడు.